రవితేజ నటించిన లేటెస్ట్ మూవీనే మిస్టర్ బచ్చన్ నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ యొక్క చిత్రము మొదటి షో నుంచి కూడా మిక్స్డ్ టాక్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈవినింగ్ అండ్ నైట్ షోలో ఆగస్టు 15 కావడంతో కొంచెం కలెక్షన్లో అటు ఇటుగా వస్తావి అనుకున్నారు. అయితే మొదటి రోజు కలెక్షన్లు గమనిస్తే మటుకు దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలలోనే 4 కోట్ల రేంజ్లో షేరు, 8 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్గా గమనిస్తే మటుకు 5.55 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు, 11.2 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లో వచ్చింది. ఇక అదేవిధంగా ఇస్మార్ట్ శంకర్తో డబల్ రీమేక్తో వచ్చినటువంటి డబల్ ఇస్మార్ట్ శంకర్ దాదాపుగా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి. దాదాపుగా ఈ యొక్క చిత్రము 2 తెలుగు రాష్ట్రాలలోనే 5.5 కోట్ల రేంజ్లో షేరు, 10.5 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లో వచ్చింది. ఇక వరల్డ్ వైడ్గా గమనిస్తే మటుకు 8 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు, 12.8 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలియజేస్తున్నారు. మొత్తానికి డబల్ ఇస్మార్ట్ శంకర్ వచ్చేసి మొదటి రోజు కలెక్షన్లు ఫైనల్గా గమనించుకుంటే మటుకు 8 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు, 16 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక మిస్టర్ బచ్చన్ చిత్రము మొదటి రోజు 6.2 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు, 11.2 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు పై చేసి సాధించింది అని స్పష్టంగా తెలుస్తుంది. మరి రెండవ రోజు కలెక్షన్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అనేది వేచి చూడాలి. ఈ యొక్క 2 సినిమాల యొక్క కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.